ఇక అయోధ్య రామ మందిర స్థాపనకు తమ ప్రాణాలు లెక్క చేయకుండా కరసేవకు వెళ్లానని ఏలూరుకు చెందిన దుర్గారావు అంటున్నారు. 1989వ సంవత్సరంలో జరిగిన రామ మందిరం ఉద్యమంలో సుమారు 250 మంది తన కళ్ల ముందే విగత జీవులయ్యారని దుర్గారావు తెలిపారు. ఈ నెల 22వ తేదీన బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ జరగడం తమకెంతో ఆనందంగా ఉందంటోన్న దుర్గారావుతో మా కరెస్పాండెంట్ బ్రహ్మం ఫేస్ టు ఫేస్. ఈ నెల 22వ తేదీ రామజన్మభూమిలో అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట అత్యంత వైభవంగా జరగబోతుంది. ఇదే నేపథ్యంలో కరసేవకి వెళ్ళినటువంటి దుర్గారావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పుడు 1989లో ఏలూరు నుంచి 9 మంది, మన జిల్లా నుంచి కొంతమంది, మొత్తం అందరం కలిసి అయోధ్య బయలుదేరేటప్పుడు ఇటాచి దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడి నుంచి వెళ్ళటానికి కర్ఫ్యూ, ములాయం సింగ్ యాదవ్ గవర్నమెంట్ కర్ఫ్యూ విధించింది. 35 కిలోమీటర్లు నడుచుకొని జమిని అనే గ్రామం చేరాం. ఝాన్సీ దగ్గర జమిని అనే గ్రామం చేరాం. అక్కడ కొంత విశ్రాంతి తీసుకుందాం కదా అని స్టేషన్లో ఉంటే అక్కడ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వచ్చి ఇక్కడికి వద్దండి అని చెప్పేసి అని ఝాన్సీ లక్ష్మీబాయి బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటు చేసినప్పుడు ఉండే ఒక గృహ కొండ లాంటిది అక్కడికి తీసుకెళ్ళి మాకు ఏర్పాట్లు చేశారు. అక్కడ మేమే వండుకొని మేమే భోజనాలు చేసి 3 రోజులు అక్కడ ఉండి మళ్ళీ నడకదారి మొదలుపెట్టాం. గోరఖ్పూర్ అనే గ్రామం వచ్చింది జిల్లాలో. అక్కడి నుంచి లారీ మీద అక్కడికి తీసుకెళ్ళి తెల్లారితే కార్తీక పౌర్ణమి ఆ దేవాలయంలోనే స్నానాలు చేసి పూజ చేసుకొని టిఫిన్ చేస్తే అక్కడి నుంచి లారీ మీద సరువు నది ఒడ్డుకి తీసుకెళ్ళారు. సరువు నది ఒడ్డుకి తీసుకెళ్తే మేము బయలుదేరేటప్పుడు మా అందరి మీద కూడా లాఠీ చార్జీ జరిగింది. అందరికీ దెబ్బలు తగిలినాయి. నాకు కూడా బాగా దెబ్బలు తగిలినాయి. ఆ యొక్క రామాలయం దగ్గరికి వెళ్దామని బయలుదేరే టైంలో 12:10కి ఆలేరు నరేంద్ర అని హైదరాబాద్ అతను ఆ ధ్వజం మీద జెండా వేసాడు. తర్వాత పశ్చిమ బెంగాల్ నుంచి ఇంకొక రోడ్డు కూడా పైకి ఎక్కేటప్పటికి కాల్పులు జరిగినాయి. ఆ కాల్పుల్లో 260 మంది చనిపోయారు. ఆ పరిస్థితిలో మేము కూడా ముందుకెళ్ళేటప్పుడు లాఠీ చార్జ్ జరుగుతుండగా నదిలో పడిపోయాం చాలామంది. సరే ఆ ఒడ్డుకి వెళ్ళిపోయి ఒక తోట ఉంటే ఆ తోటలో ఉన్నాం. సాయంత్రం 5 ఆ ప్రాంతంలో మన ఆంధ్రాకు సంబంధించిన ఎస్పీ వచ్చి ఇక్కడ కరుడు కట్టిన ఖైదీలని పోలీస్ డ్రెస్లు వేసి కాల్చేయమని పంపించాడండి. ఇది పరిస్థితి. మీరు ఇక్కడ వరకు చేరారంటే మేము పోలీసుల సహకారం లేదు, మీరు ఇక్కడ వరకు చేరరు కదా, నా మాట విని మిమ్మల్ని అందరిని అరెస్ట్ చేస్తున్నాను, మరి ఏమనుకోవద్దు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తేనే రక్షణ, లేదంటే కాల్ చేస్తారు. 3 రోజులు వైద్యం జరిగిందని 4వ రోజుని అరెస్ట్ చేసి గోరఖ్పూర్ జిల్లా జడ్జి దగ్గర హాజరుపరిచారు. సొంత పూచీకత్తు మీద ఆయన రిలీజ్ చేసి అక్కడి నుంచి బయలుదేరాక అక్కడ రామాలయాన్ని పునర్నిర్మాణం చెయ్యాలి, పైనున్న మసీదుని తొలగించాలి అనే ఉద్దేశంతో ఆ యొక్క దేవాలయాన్ని నిర్మించడానికి మేము పంపించిన ఇటుకలు ఉన్నాయి కదండి, వాటితో కట్టడామని వెళ్ళాం. చాలామంది కూడా అదే ఉద్దేశంతో వెళ్ళాం. తర్వాత 89లో ఇక్కడ చేరుకున్నాం. 92లో పిలిపి వస్తే మళ్ళీ కరసేవకి వెళ్ళేటప్పుడు అది ఆ మసీద్ పైన బురుజులు తొలగించడానికి 7 లక్షల మంది వరకు అక్కడికి వచ్చారు. యువకులంతా కూడాను ఆ మసీద్ పైకి ఎక్కి బద్దలు కొడుతుంటే మేము కూడా మసీద్ పైకి ఎక్కడం జరిగింది. నాతో పాటు ఇంకొక ఆయన వచ్చారు, శివాజీ అని, ఆయన కూడా ఎక్కడం జరిగింది. ఆయనకి దెబ్బ తగిలింది, నాకు తగలలేదులేండి. ఆ పరిస్థితిలో సరే నైటు వైద్యం అదంతా చేసిన తర్వాత అక్కడ ఉంటుండగా మిలిటరీ హ్యాండ్ ఓవర్ చేసుకుని కాల్పులు జరుగుతుంది. ఆ పరిస్థితుల్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పేసి అని ఇచ్చారు. ఒక 50 ట్రైన్లు వేశారు, మీరు వెళ్ళిపోండి లేకపోతే కాల్ చేస్తామన్నారు. ఆ పరిస్థితిలో ప్రాణాలు తెగించి ఉండిపోతే గన్స్ మా మీద పెట్టారు, మీరు వెళ్ళిపోతే కాల్ చేస్తామని చెప్పి. బాలరాముడు విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది అంటే ఈ క్షణంలో మీకు ఏ విధంగా ఉందంటారు? చాలా సంతోషంగా ఉంది. 32 సంవత్సరాల తర్వాత ఆ దేవాలయాన్ని నిర్మించడం. అయోధ్యలో ఆయన జన్మించారు. లవుడు అనే రాజు, ఆయన కుమారుడు ఆ దేవాలయాన్ని నిర్మాణం చేశాడు. అది శిథిలావస్థలో ఉండగా బాబర్ అనేవాడు దాన్ని ఆక్రమించి కట్టాడు. అది ఆ యొక్క బానిసను తీసేసి అక్కడ రామాలయం కట్టడం అంటే మాకెంతో సంతోషంగా ఉంది.
అందరూ సంతోషిస్తారు. పోలీస్ లాఠీలు కావచ్చు, లేకపోతే ఫైరింగ్ ఆర్డర్స్ ఉన్నప్పుడు కూడా చేసినటువంటి ప్రయత్నాలు నేడు ఈ రోజున ఏదైతే ప్రాణప్రతిష్ఠ బాలరాముడు జరగబోతుందో తమకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పేసి దుర్గారావు చెప్తున్నారు. ఇది పరిస్థితి. కెమెరామెన్ రాజుతో బ్రహ్మం, BRK న్యూస్, ఏలూరు నుంచి.